నమస్తే వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం నేను మీ ధూమ్ధామ్ దొరబాబు డ్రగ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా భాగ్యనగరం మారిందా అందుకే పోలీసులు నడుం బిగించారా పబ్బులు బార్ల వ్యాపారానికి ఇక కల్లెం పడనుందా గత ప్రభుత్వ లింకులు సైతం తెగిపోనున్నాయా న్యూ ఇయర్ వేడుకలంటేనే గంజాయి మత్తు కాదని చెప్పే కసరత్తు ప్రారంభమైందా వాచ్ ది స్టోరీ పోలీసుల తనిఖీలు దాడులు జరుపుతున్నప్పటికీ హైదరాబాద్ సిటీలో పబ్బులు శివారుల్లో ఉన్న రిసార్ట్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతున్నాయి. అధికారుల హెచ్చరికలు ఏమీ పట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. పబ్ నిర్వాహకులు సమయం దాటిన తర్వాత కూడా పబ్బులను తెరిచి గబ్బులేపుతున్నారు. అనుమతి లేకుండా డ్రగ్స్ వినియోగిస్తూ అశ్లీల నృత్యాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. హైదరాబాద్ లో పబ్బుల తీరు వివాదాస్పదంగా మారుతోంది. నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. వారమంతా పనిచేసి ఉద్యోగులు వీకెండ్ లో పబ్కి వెళ్తేనే రిలాక్స్ అవుతామంటారు. వారమంతా కాలేజీలకు వెళ్లి అలసిపోయి పబ్బును వెళ్తేనే ఎంజాయ్మెంట్ అంటారు విద్యార్థులు. పబ్బులో పరిమితులేమీ ఉండవు. ఇది చేయొద్దు అది చేయొద్దు అనే ఆంక్షలుండవు. తాగినంత తాగొచ్చు ఊగినంత ఊగొచ్చు. పేరుతో ఏం చేసినా అడిగే వాళ్ళుండరు. ఈ అంశాలే యువతను ఆకర్షిస్తున్నాయి. రిక్రియేషన్ పేరుతో పబ్బులకు వెళ్లడం లోపల ఇష్టారాజ్యంగా ప్రవర్తించవచ్చునన్న చిలిపి ఊహలే పబ్లకు లేనిపోని డిమాండ్ తీసుకొస్తున్నాయి. పబ్లో లైటింగ్ మ్యూజిక్ దగ్గర నుంచి మద్యం కోసం వాడే గ్లాసుల వరకు ప్రతిదీ ఆకట్టుకుంటుంది. అన్నింటినీ మర్చిపోయేలా చేస్తుంది. ఒక్కసారి పబ్లోకి అడుగు పెడితే యువతకు అది మరో ప్రపంచమే. నేటి తరం పబ్కి వెళ్లడానికి తప్పుగా చూడడం లేదు. జీవితాన్ని అనుభవించే ప్రశాంతంగా సేద తీర సంస్కృతిలో పబ్ ఒక భాగమైపోయింది. భాగ్యనగరంలో డ్రగ్స్ పని పట్టే దిశగా పోలీసులు నడుం కట్టారా ఇందుకోసం స్నీపర్ డాగ్స్ ను వినియోగిస్తున్నారా అంతేకాదు స్మోక్ డిటెక్టివ్ బ్రీత్ ఎనలైజ్ తరహాలో డ్రగ్స్ ను గుర్తుపట్టేందుకు ఎనలైజర్స్ ను వినియోగిస్తున్నారా వాచ్ ది స్టోరీ రాష్ట్ర రాజధానిలో మత్తు వదల్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. ఈ క్రమంలో మత్తు పదార్థాల కట్టడికి తొలిసారి స్నిఫర్ డాగ్స్ ను వినియోగిస్తున్నారు. డ్రగ్స్ కట్టడి కోసం టీఎస్ నాబ్ కు పూర్తి స్వేచ్ఛను ఇస్తూ అందుకు ప్రత్యేక డైరెక్టర్ ను ప్రభుత్వం నియమించింది. పబ్లలో మాదక ద్రవ్యాలు వాడినట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీస్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుండి కూడా స్పష్టమైన ఆదేశాలు అందడంతో మొత్తం మాఫియా ఆట కట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. తాజాగా హైదరాబాద్ లోని పలు పబులపై పోలీస్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పోలీసుల తనిఖీలతో ఓనర్స్లలో ఆందోళన మొదలైంది. హైదరాబాద్ డ్రగ్స్ ఫెడర్లకు షెల్టర్ జోన్ లాగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి మత్తు పదార్థాలను నగరానికి తీసుకొచ్చి డ్రగ్ ఫెడర్లను విక్రయానికి పాల్పడుతున్నారు. ప్రత్యేకంగా నెట్వర్క్లను ఏర్పాటు చేసుకుని ఖాకీల కళ్లు గప్పి డ్రగ్స్ విక్రయిస్తున్నారు. పోలీసుల నిఘా పెరగడంతో ఎత్తుకు పై ఎత్తు వేస్తూ తమ దందాను కొనసాగిస్తున్నారు. తాజాగా పోలీస్ శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ అంశాలపై సీరియస్ అయ్యారు. హైదరాబాద్ కు డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. హైదరాబాద్ మత్తు మాఫియాపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. భాగ్యనగరాన్ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చేలా పోలీసులు టార్గెట్ నిర్దేశించుకున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నట్లు ఇటీవల తనిఖీలో తేలింది. మరోవైపు పబ్బులపై కూడా నిఘా పెట్టారు. ఇంతకు పబ్బులలో సాగుతున్న కథేంటో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో టీఎస్ నాబ్ అధికారులు భారీ మొత్తంలో డ్రగ్స్ ను పట్టుకున్నారు. ఓ అపార్ట్మెంట్ లో నిర్వహించిన పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఇవి దొరికాయి. గోవా నుంచి డ్రగ్స్ తెప్పించి వీరు పార్టీ చేసుకుంటుండగా సమాచారం అందుకున్న ఎస్ఆర్ నగర్ పోలీసులు టీఎస్ నాబ్ అధికారులు సంయుక్తంగా అపార్ట్మెంట్ పై దాడి చేశారు. మొత్తం 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. 60 డ్రగ్స్ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఐటీ ఉద్యోగులు ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారని సమాచారం. వీరిని నెల్లూరు వాసులుగా గుర్తించారు. ఈ తనిఖీల్లో పోలీసులు తొలిసారిగా స్నిపర్ డాగ్స్ ను రంగంలోకి దింపారు. ముఖ్యంగా హైదరాబాద్ లోని పబ్లపై పోలీస్ ఫోకస్ పెట్టారు. పబ్బుల్లో డ్రగ్స్ గంజాయి అమ్మకాలపై నజర్ పెట్టిన పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. అయితే ఈ తనిఖీల్లో పోలీసులు తొలిసారి స్నిపర్ డాగ్స్ ను రంగంలోకి దింపారు. ఈ సందర్భంగా జూబ్లీ హిల్స్ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పబ్బుల్లో ఆకస్మిక సోదాలు చేసినట్లు చెప్పారు. జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ పరిధిలో సుమారు 17కు పైగా పబ్లలో ఆకస్మిక
ఆకస్మిక సోదాలు చేశామని అన్నారు. పబ్లలో డ్రగ్స్ గంజాయి అమ్మకాలపై దృష్టి సారించామని, మొదటిసారి స్నిపర్ డాగ్లను క్లూస్ టీం వెంటబెట్టుకుని సోదాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. డ్రగ్స్ అమ్మకాలు జరిపిన వారిపై కఠిన చర్యలు తప్పవని జూబ్లీహిల్స్ ఏసీపీ శ్రీనివాస్ హెచ్చరించారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిధిలో సుమారు 17కు పైగా పబ్లలో ఆకస్మిక సోదాలు చేశామని అన్నారు. పబ్లలో డ్రగ్స్ గంజాయి అమ్మకాలపై దృష్టి సారించామని, మొదటిసారి స్నిపర్ డాగ్లను క్లూస్ టీం వెంటబెట్టుకుని సోదాలు నిర్వహించామని చెప్పారు. డ్రగ్స్ అమ్మకాలు జరిపిన వారిపై కఠిన చర్యలు తప్పవని జూబ్లీహిల్స్ ఏసీపీ శ్రీనివాస్ హెచ్చరించారు. న్యూ ఇయర్ అంటేనే మత్తు అనే మాట నుంచి భాగ్యనగరాన్ని దూరం చేయనున్నారా? పాశ్చాత్య సంస్కృతిని పారదోలేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుందా? మరి ఈ న్యూ ఇయర్లో పోలీసులు చేపట్టబోతున్న కార్యాచరణ ఏంటి? ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ లో పబ్బుల్లో డ్రగ్స్ వినియోగం అధికంగా ఉంటుందనే భావన ఉంది. పబ్ ఓనర్స్ నేరుగా డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు ఆరోపణలు కూడా వస్తున్నాయి. తాజాగా పోలీసుల తనిఖీల్లో పబ్ యజమానులతో ఆందోళన మొదలైంది. న్యూ ఇయర్ ను క్యాష్ చేసుకోవడానికి ఇప్పటికే పబ్ నిర్వాహకులు పలు ఈవెంట్లను ప్లాన్ చేశారు. ఈవెంట్ లో డ్రగ్స్ తో పాటు గంజాయి కూడా వినియోగించే అవకాశం ఉన్నాయి. కేవలం పబ్లు మాత్రమే కాకుండా సిటీ శివారులో ఉండే ఫామ్ హౌస్ల పైన కూడా ప్రత్యేక నిఘా ఉంచారు. ఫామ్ హౌస్ల్లో సైతం సాంఘిక కార్యకలాపాలతో పాటు మత్తు పదార్థాల వినియోగం అధికంగా ఉంటుందని ఆరోపణలు వస్తున్నాయి. ఇదే కాకుండా డిసెంబర్ 31న పలు పబ్లు ఏర్పాటు చేసిన ఈవెంట్లపై ప్రత్యేక నిఘా ఉంచనున్నారు. గతంలో డ్రగ్స్ సప్లై చేసినట్లు ఆరోపణలు ఉన్న పబ్లపై ఈ నిఘా మరింత అధికం చేశారు. నిర్వాహకులపైన, అలాగే ఈవెంట్ ఆర్గనైజర్లపైన గతంలో డ్రగ్స్ కి సంబంధించిన కేసులు ఉంటే వారిని హెచ్చరించనున్నారు. పబ్బుల్లో, ఫామ్ హౌస్ల్లో డ్రగ్స్ వినియోగిస్తూ పార్టీలు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో పబ్ ఓనర్స్ లో ఆందోళన మొదలైంది. కాకిల నిఘాతో డిసెంబర్ 31న ఈవెంట్స్ లను సిటీ శివారులో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించేందుకు కొంతమంది నిర్వాహకులు సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. డ్రగ్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ ను మార్చాలి అన్న పోలీసుల ప్రయత్నాలు ఏ మేరకు సఫలీకృతమవుతాయో చూడాలి. మరి గత ప్రభుత్వాలు తప్పు చేశాయా? సినీ పరిశ్రమ ఒత్తిళ్లకు తలొగ్గి పాత డ్రగ్స్ కేసులను అటకెక్కించిందా? లేదంటే ప్రతిపక్ష నేతలను ఇరుకున పెట్టేందుకు ప్రస్తుత ప్రభుత్వం డ్రగ్స్ కేసులను ఆయుధంగా వాడుతోందా? తెలీదు కానీ మొత్తం మీద భాగ్యనగరం బాగుపడుతుందని అనుకుందాం. ఈ ప్రభుత్వమైన ఒత్తిళ్లకు తలగ్గకూడదని ఆశిద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.